వెల్కమ్ టు ఇన్సైడ్. రాజకీయ పార్టీలకు కళ్ల ముందు కనిపిస్తున్న లక్ష్యం అధికారమే పరమావధిగా వ్యూహాలకు పదును పెడుతున్నాయి. జైపూర్ చింతన్ శిబిర్లో యువనేతకు పగ్గాలప్పగించిన కాంగ్రెస్ యూపీఏ 3 కోసం కొత్త మిత్రుల వేటలో పడింది. ప్రధాని అభ్యర్థిపై తంటాలు పడుతున్న ప్రతిపక్షం పాత హిందుత్వ సిద్ధాంతాలకు పదును పెడుతోందా? వరుస ఓటములు రాష్ట్రాల్లో క్షీణిస్తున్న ప్రభావం కమ్యూనిస్టులను కలవరానికి గురిచేస్తోందా? ప్రాంతీయ పార్టీలు కూడా పాత విధానాలకు స్వస్తి పలికి కొత్త సిద్ధాంతాలను తెరమీదకు తీసుకొస్తున్నాయా? 2014లో విజయం ఎవరిది? ఎవరి ఫార్ములాకు జనం పట్టం కడతారు? భారతీయ జనతా పార్టీ జనసంఘ నుంచి పుట్టిన హిందూ పార్టీ తక్కువ సమయంలో కాంగ్రెస్ కు ప్రధాన ప్రత్యర్థిగా మారింది. పార్టీలుగా జనాలకు దగ్గరైన అధికారం కోసం తన సిద్ధాంతాలను పక్కన పెట్టాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. మందిర్ హిందుత్వం పక్కన పెట్టి ప్రాంతీయ పార్టీలతో జతకట్టి అధికారం సాగించిన బీజేపీ మరోసారి తన అయోధ్య ఫార్ములాను తెరమీదకు తీసుకొస్తోందా? 2014 ఎన్నికల వ్యూహాల్లో ఇదో భాగంగా మారనుందా? 2004లో అధికారానికి దూరమైన భారతీయ జనతా పార్టీ 2014 లక్ష్యంగా ఎన్నికల ప్రణాళిక రచిస్తోంది. అధ్యక్షుడిపై అవినీతి ఆరోపణలు, మోఢిత్వంపై అంతర్గతంగా పెరుగుతున్న వ్యతిరేకత పార్టీని కలవరపెడుతున్నాయి. ఐటీ దాడుల పుణ్యమా అని పార్టీ సారథ్య బాధ్యతలు వీడిన గడ్కరీ స్థానంలో రాజ్నాథ్ రెండవసారి పీఠాన్ని అధిష్ఠించారు. కష్టాల సుడిగుండంలో కొట్టుకుపోతున్న పార్టీని అధికారం దిశగా నడిపించాల్సిన బాధ్యత నెరవేర్చగలరా? ప్రధాన ప్రతిపక్షంగా విఫలమైందన్న విమర్శలు ఆశించిన స్థాయిలో రాష్ట్రాల్లో బలపడకపోవడం పార్టీని కలవరపెడుతున్న అంశం. అధికార పక్షం అవినీతి ఆరోపణలతో మునిగితే జనాల్లో ఎండగట్టడంలో విఫలమన్న ఘనత విపక్షానిది. అంతర్గత సంక్షోభం నుంచి బయటపడేసి విజయ తీరాలకు చేర్చాల్సిన బాధ్యత ఇప్పుడు రాజ్నాథ్ పైనే కాదు, అగ్రనాయకత్వంపై ఉంది. అందుకే వెన్నుదన్నుగా నిలుస్తున్న హిందూ సంస్థల మద్దతు కూడగట్టే ప్రయత్నం మరోసారి జరుగుతోంది. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన రాజ్నాథ్ ఆర్ఎస్ఎస్, విహెచ్పి అధినేతలతో సమావేశమయ్యారు. మోడీ సమస్యకు పరిష్కారం కనుగొనడంతో పాటు అనుసరించాల్సిన సిద్ధాంతాలపై కూడా దృష్టి సారించారు. హిందూ మత సంస్కృతి సంప్రదాయాలకు, సాంఘిక విలువల పరిరక్షణ కోసం పుట్టిన పార్టీగా పాత సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలని ఆర్ఎస్ఎస్ వంటి హిందూ సంస్థలు సూచిస్తున్నాయి. హిందుత్వమే నినాదంగా పుట్టిన పార్టీ సిద్ధాంతాన్ని పక్కన పెట్టిన ఫలితమే ఓటమికి కారణమని ఆయా సంస్థలు బీజేపీని హెచ్చరిస్తున్నాయి. మరోసారి అయోధ్య మందిర్ వంటి అంశాలను తెరమీదకు తీసుకురావాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తున్నాయి. ఎన్నికల్లో విజయ తీరాలకు చేరాలంటే బలమైన హిందూవాదిని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాల్సిందేనన్నది వారి అభిప్రాయం. గతంలో అధికారం కోసం తన సొంత సిద్ధాంతాలు పక్కన పెట్టిన బీజేపీ ఇప్పుడు దూకుడుగా వెళ్లాలని భావిస్తోంది. హిందుత్వం, రామమందిరం విషయంలో ఆర్ఎస్ఎస్ సూచనల నేపథ్యంలో
స్పష్టత ఇవ్వాలని భావిస్తోంది. ఇటీవల విహెచ్పి, ఆర్ఎస్ఎస్ నేతలతో రాజ్నాథ్ ఇదే అంశంపై చర్చించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పరస్పర విరుద్ధ భావాలు కలిగిన ఎన్డీఏకు నేతృత్వం వహిస్తున్న బీజేపీ హిందూవాదాన్ని భుజానికెత్తుకోగలదా అన్నదే అనుమానం. ఎన్డీఏకు నేతృత్వం వహిస్తున్న బీజేపీ కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ముక్కలు చెక్కలవుతోంది. మోడీకి వ్యతిరేకంగా పెద్దలు పార్టీ వీడుతున్నారు. అదే సమయంలో హిందూ నినాదం తీసుకుంటే భాగస్వాములు దూరం కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే మోడీపై నిప్పులు చెరుగుతున్న నితీష్ లాంటి వాళ్లు బయటకు వెళ్లే అవకాశం ఉంది. ప్రాంతీయ పార్టీలు తమ రాష్ట్రాల్లో ఉన్న మైనార్టీ ఓట్లను దృష్టిలో పెట్టుకుని ఎన్డీఏకు దూరమవుతాయి. భాగస్వామ్య పార్టీలు లేకుండా శివసేన, సమతా లాంటి 1-2 పార్టీల మద్దతుతో అధికారం సాధించడం సాధ్యమేనా అన్నది పార్టీలో అనుమానాలకు తావిస్తోంది. అణు పరీక్షలు, కార్గిల్ వార్ విజయాలతో ఆదరణ పొందిన పార్టీ ఇప్పుడు తిరిగి పూర్వ వైభవం సాధించడం కోసం పాత సిద్ధాంతాలకు పదును పెడుతోంది. పార్టీ పురుడు పోసుకోవడానికి కారణమైన సిద్ధాంతం తమకు కేంద్రంలో అధికారం తెచ్చిపెడుతుందా లేదా అన్నది వేచి చూడాలి. వారసత్వంగా పదవి వరించిన సంక్షేమ పథకాలతో పాలన సాగించి పేదలకు చేరువయ్యారు ఇందిరాగాంధీ. బ్యాంకుల జాతీయకరణతో సంచలనం సృష్టించిన కాంగ్రెస్ పాత సిద్ధాంతాలకు పాతరేస్తోందా? పెట్టుబడుల ఉపసంహరణంటూ ఎన్డీఏపై నిప్పులు చెరిగిన ఈ జాతీయ పార్టీ ఇప్పుడు ప్రభుత్వ ఆస్తుల్ని తెగనమ్ముతోంది. విదేశీ సంస్థల పెట్టుబడులకు తలుపులు బార్లా తెరిచింది కాంగ్రెస్. ఇక రాజకీయంగా కూడా ప్రాంతీయ పార్టీలతో పొత్తుల అంశంలో భిన్నంగా వ్యవహరిస్తోంది. కాంగ్రెస్ స్వాతంత్రానంతరం అత్యధిక కాలం అధికారంలో ఉన్న పార్టీ. ఇప్పటికీ దేశంలో అతి పెద్ద రాజకీయ పార్టీ కూడా ఇదే. నెహ్రూ, ఇందిరా, రాజీవ్ల నేతృత్వంలో దశాబ్దాలుగా అధికారాన్ని అనుభవించిన కాంగ్రెస్ సంక్షేమ పథకాలతో పేదలకు చేరువైంది. దళితులు, వెనుకబడిన వర్గాల్లో ఇప్పటికీ ఓటు బ్యాంకు పదిలంగా ఉండడానికి కారణం కూడా అదే. బ్యాంకుల జాతీయీకరణతో పాటు ఎన్నో సంక్షేమ పథకాలకు రూపమిచ్చింది. పేదల సంక్షేమమే ప్రధానంగా ఎన్నికల ప్రణాళికను రూపొందించిన సందర్భాలు అనేకం. అదే కాంగ్రెస్ నేతృత్వంలోని పార్టీ ఇప్పుడు సంక్షేమానికి స్వస్తి పలుకుతోంది. కాంగ్రెస్ పార్టీని తీసుకుంటే అది ఒక జాతీయ పార్టీ. ఇందిరాగాంధీ హయాం నుంచి సోనియా గాంధీ హయాం దాకా తీసుకుంటే ఇక రాహుల్ గాంధీ వస్తారం కూడా 2014 కల్లా తెర మీద ఆయన చిత్రం కూడా కనపడుతుంది. కాబట్టి ఇందిరాగాంధీ నుంచి రాహుల్ గాంధీ అని చెప్పుకున్నా కూడా పొరపాటు ఏమి ఉండకపోవచ్చు. ఇందిరాగాంధీ హయాంలో ఏంటంటే ఒక అభద్రతా భావంలో అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్లో ఒక దిట్టలు, హేమాహేమలైనటువంటి వాటిల్లోంచి పుట్టుకొచ్చినవే ఈ ప్రజా సంక్షేమ పథకాలు. ఒక రకంగా చెప్పాలంటే బ్యాంకుల జాతీయకరణ, రాజభరణాల రద్దు, తర్వాత గరీబీ హటావు, ఈ 3 నినాదాలతోటి ఆవిడ ఇప్పటికి కూడా, ఆవిడే కాదు కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పటిదాకా సజీవంగా ఉండడానికి కారణం ఏంటంటే ఆ రోజుల్లో ఇందిరాగాంధీ ప్రవేశపెట్టినటువంటి ఈ కొన్ని పథకాలు. .1990లలో పివి నేతృత్వంలో
సంస్కరణలకు కిటికీలు తెరిస్తే ఇప్పుడు ఏకంగా ద్వారాలు బార్లా తెరిచారు. పేదల సంక్షేమం అనే నినాదం నుంచి బయటపడి సంస్కరణల సిద్ధాంతాన్ని అందుకుంది. ఎన్డీఏ ప్రభుత్వంలో పెట్టుబడుల ఉపసంహరణకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్ విశాఖ స్టీల్ వంటి సంస్థలను తెగనమ్మడానికి సిద్ధమైంది. మిత్రులు వద్దని వారించినా అధికారాన్ని పణంగా పెట్టి మరీ విదేశీ పెట్టుబడులకు అనుమతినిచ్చింది. పార్టీ సిద్ధాంతాల్లో వచ్చిన మార్పులకు అద్దం పడుతోంది. కాలానుగుణంగా దేశ అభివృద్ధి కోసం సంక్షేమం నుంచి తప్పుకోవాల్సిన అవసరం ఉందన్నది మన్మోహన్ మనసులోని మాట. సంస్కరణలకు పదును పెడుతూనే సబ్సిడీలు ఎత్తివేయడానికి సర్వం సిద్ధం చేసింది. గ్యాస్, డీజిల్, పెట్రోల్పై నియంత్రణ ఎత్తివేసిన సర్కారు దూకుడు పెంచింది. ఒకప్పుడు కూడు, గూడు, గుడ్డ అంటూ పేదల గుండెల్లో స్థానం సంపాదించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు భారం పేరుతో వాటి నుంచి తప్పించుకుంటోంది. అర్హులకే అంటూ నగదు బదిలీ పథకాన్ని చూపిస్తోంది. ఇలా సంక్షేమం నుంచి సంస్కరణలకు తన సిద్ధాంతాలను మార్చుకుంది. ఎన్నికలు రాబోతున్నాయి. 2014లో సాధారణంగా ఎన్నికలు జరగాలి, కానీ ఈ లోపల కూడా జరిగే అవకాశాలు కూడా అంతగా కొట్టిపారేయలేము. ఏదేమైనప్పుడు కూడా ఒక ఏడాది లోపలే సార్వత్రిక ఎన్నికలు జరిగే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. ఇక ఈ ఎన్నికలలో ఏ ఏ పార్టీలు ఏ ఏ విధానాలు అనుసరిస్తాయనేటువంటి విషయంలో కానీ, లేకపోతే వాళ్ళ మెయిన్ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏ విధానాలు వాళ్ళు పెట్టుకోబోతున్నారు, వాళ్ళ ఎజెండా ఎలా ఉంటుంది అని కనుక ఒకసారి ఆలోచించినట్టయితే, ప్రజా సంక్షేమం పేరుతోటి రకరకాల వ్యూహాలు అనుసరించినప్పటికీ కూడా ఎవరి మార్గాలు వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. ఇందిరాగాంధీ చెప్పినటువంటి పథకాలతో లాంటి పథకాలు తీసుకొని వచ్చేసి అభివృద్ధి సంక్షేమ పథకాలు రెండింటిని రంగరించి తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఏంటి అవకాశాలు కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి. రాజకీయంగా కూడా పార్టీ తన పాత సిద్ధాంతాలకు క్రమంగా తిలోదకాలిస్తోంది. పొత్తుల విషయంలో సరికొత్త మార్గాలను అన్వేషిస్తోంది. సంకీర్ణ ప్రభుత్వాలకు వ్యతిరేకమైన కాంగ్రెస్ పార్టీ పీవీ నేతృత్వంలో మైనార్టీ సర్కారును 5 ఏళ్ల పాటు విజయవంతంగా నడిపించింది. ఆ తర్వాత అధికారం దూరమైంది. 2004లో ఒంటరిగా పోటీ చేసినా ఫలితం లేకపోవడంతో సోనియా సంకీర్ణానికి సిద్ధపడ్డారు. ప్రాంతీయ పార్టీల సహకారంతో యూపీఏను నెలకొల్పి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. పొత్తుల విషయంలో కాంగ్రెస్ అనుసరించిన విధానం చిత్రంగా ఉంటుంది. ఒకే రాష్ట్రంలో ప్రత్యర్థులుగా ఉన్న 2 పార్టీలతో సంబంధాలు కొనసాగిస్తోంది. యూపీలో సమాజ్వాదీ పార్టీ, బహుజన్ పార్టీలు యూపీఏకు మద్దతునివ్వడం ఇందుకు నిదర్శనం. యూపీఏ 2ను కూడా విజయవంతంగా నడిపిస్తున్న సోనియా 2014 ఎన్నికల బాధ్యతలను రాహుల్కు అప్పగించడంతో కొత్త అంశం తెరమీదకొచ్చింది. తమ పాత సిద్ధాంతాల మేరకు ఒంటరిగా పోటీ చేయాలన్న వాదన పార్టీలో బలంగా వినిపిస్తోంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం కాదని అనేవాళ్లూ ఉన్నారు. బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఒంటరిగా పోటీ చేసినా పెద్దగా ఫలితం సాధించలేదు. అందుకే సంకీర్ణమే మంచిదని సీనియర్లు భావిస్తున్నారు.
2014 ఎన్నికలే లక్ష్యంగా రాహుల్ నేతృత్వంలో పథకాలతో పాటు రాజకీయ పొత్తుల అంశంలో సరికొత్త విధానాలతో ముందుకు సాగాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా పాత సిద్ధాంతాలకు దుమ్ము దులుపుతారా లేక కొత్త ప్రణాళికలు రూపొందిస్తారా అన్నది చూడాలి. దేశంలో ఒకప్పుడు ప్రభుత్వాలు ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన కమ్యూనిస్టులు ఇప్పుడు ప్రాభవం కోల్పోతున్నారా? రాష్ట్రాల ఎన్నికల్లో వరుస ఓటములు, పార్లమెంటులో తగ్గుతున్న ప్రాతినిధ్యం కలవరపెడుతోంది. దీంతో సిద్ధాంతాలను నమ్ముకోవాలా లేక మారుతున్న కాలానికి అనుగుణంగా విధానాల్లో మార్పులు అవసరమా అన్న చర్చ పెరుగుతోంది. ఇక సంస్కరణల్లో దూకుడుగా వ్యవహరించి ప్రజల తిరస్కారానికి గురైన టీడీపీ కూడా ఎన్టీఆర్ పథకాలకే మళ్లీ దుమ్ము దులుపుతోంది. దేశ రాజకీయ చరిత్రలో వామపక్ష పార్టీల పాత్ర కీలకం. ఉద్యమాలతో పాటు సోషలిస్టు భావాలతో ప్రజలతో మమేకమయ్యే పార్టీలవి. నిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతూ కార్మిక, పీడిత ప్రజల పక్షాన నిలుస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అధికారం చేపట్టాయి. మరికొన్ని రాష్ట్రాల్లో అత్యంత కింగ్ మేకర్లుగా ఎదిగిన సందర్భాలు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రంలో దశాబ్దాల తరబడి అధికారంలో కొనసాగింది. జాతీయ పార్టీలుగా సిపిఎం, సిపిఐలు పలు సందర్భాల్లో కీలక పాత్రలు పోషించాయి. దేశంలో సంస్కరణలను అడ్డుకుని పెట్టుబడిదారీ వ్యవస్థగా విస్తరించకుండా చేయగలిగాయి. అయితే ఇటీవలి పరిణామాలు కమ్యూనిస్టులకు ఇబ్బందికరంగా మారాయి. తమ పాతబడిన సిద్ధాంతాలతో అభివృద్ధిని అడ్డుకుంటున్నారన్న విమర్శలు పెరిగాయి. అదే సమయంలో ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు రావడం ఆందోళన కలిగిస్తుంది. ఒకప్పుడు ప్రధాని పదవి వద్దనుకొని ప్రభుత్వాల ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన కమ్యూనిస్టులు ఇప్పుడు ఎన్నికల్లో విజయం సాధించలేకపోతున్నారు. పశ్చిమ బెంగాల్లో ఓటమి కమ్యూనిస్టులకు పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. అదే సమయంలో పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించకపోవడంతో జాతీయ హోదాపై అనుమానాలు. ఇవన్నీ కూడా కమ్యూనిస్టులకు తగ్గుతున్న ఆదరణకు నిదర్శనమని విమర్శించేవారంటున్నారు. పార్టీలో ఇప్పుడు విధానాలను పునరాలోచన చేయాలన్న వాదన కొత్త తరం నాయకుల్లో వినిపిస్తోంది. పాత సిద్ధాంతాలతో యువతరాన్ని తమ వైపు తిప్పుకోవడం సాధ్యం కాదన్న అభిప్రాయం ఉంది. దీనిపై పార్టీలో విస్తృతంగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయితే విధానాలు మార్చడం కంటే ఉద్యమాలతోనూ జనాల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందని సీనియర్లు సూచిస్తున్నారు. గతంతో పోల్చితే కమ్యూనిస్టు ఉద్యమాల తీవ్రత తగ్గిందని అంటున్నారు. ఇటీవల 2 వామపక్ష ప్రధాన పార్టీలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని కొందరు గుర్తించారు. దీనిపై చర్చ జరిగినా ఆచరణకు నోచుకోలేదు. మరోవైపు తెలుగుదేశం వంటి ప్రాంతీయ పార్టీలు కూడా కాలానుగుణంగా తమ సిద్ధాంతాలకు తిలోదకాలిస్తున్నాయి. గతంలో సమైక్యవాణి వినిపించిన టీడీపీ తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా అనుకూల నిర్ణయం ఇందులో భాగమే. మరోవైపు అధికారంలో ఉండగా సంస్కరణలకు పదును పెట్టిన బాబు ప్రజల తిరస్కరణతో ఇప్పుడు రైతుబాట పట్టారు. మరోసారి ఎన్టీఆర్ సంక్షేమ పథకాలకు దుమ్ము దులుపుతున్నారు. పార్టీలు తమ అవసరాలకు అనుగుణంగా తమ ఐడియాలజీని మార్చుకుంటున్నాయి. ఏ రాష్ట్రంలో అయినా ఏ పార్టీ అయినా కాలానుగుణంగా తమ ఐడియాలజీని మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే
వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లడం కీలకం. అక్కడక్కడ విజయం సాధిస్తే రాజకీయంగా అధికారం సాధించడం పార్టీలకు పెద్ద కష్టం కాదు. 2014 లక్ష్యంగా ఇప్పుడు అన్ని పార్టీలు అదే పనిలో ఉన్నాయి. తమ విధానాలను, సిద్ధాంతాలను పునరాలోచించే పనిలో పడ్డాయి. దేశంలోని పార్టీలు 2014 లక్ష్యంగా తమ విధానాలు, సిద్ధాంతాలపై పునరాలోచనలో పడ్డాయి. జనానికి అనుకూలంగా ఉండే విధానాలైతే పర్వాలేదు, విద్వేషాలు రెచ్చగొట్టేవిగా ఉండకూడదన్నది గ్రహించాలి. ఇది ఇవాల్టి ఇన్సైట్. మరో అంశంతో మళ్లీ కలుద్దాం.